నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే ఒక కొత్త వంటకం పరిచయం చేస్తున్నాను. చూడండి, ఇలా చూస్తుంటేనే నోరూరుతుంది, గుమగుమలాడిపోతుందండి. మండపీతల పులుసు. మండపీతలండి, మండపీతల పులుసు. గోదావరి స్పెషల్, పల్లెటూరి రుచులు, పల్లెటూరి అందాలు. చూడండి, వీటికైతే నేను ఇలా మండపీతలు అయితే తీసుకుని ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా అయితే ప్లేట్లో తీసుకున్నానండి. ఇదైతే గుడ్డు, మండపీతల్లో వస్తుందండి గుడ్డు అయితేని. గుడ్డు పీత అని కూడా అంటారు. వీటికైతే ప్రిపేరింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే ఇలా కొత్తగా ఉన్నాయి. స్పెషల్ అండి ఇవి, మండపీతలు అంటారండి ఇవి. దీనికైతే నేను ఇలా పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కూరకైతే మండపీతల పులుసుకైతే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కూర అయితే అదురుతుంది. పచ్చిమిర్చి, ఒక గుప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉండగా అందుట్లో ఉల్లిపాయ ముద్ద అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద చేసుకుని కచ్చపచ్చగా ముద్ద చేసుకుని వేసుకోవాలి పులుసుకి. దీనికైతే మసాలా అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, లవంగ మగ్గలు ఈ పేస్ట్ అయితే ఇందుట్లో వేస్తున్నానండి. గసగసాలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేసుకుని పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. గోదావరి రుచులండి ఇవి, గోదావరి రుచులు, గోదావరి వంటకాలు, తూర్పుగోదావరి జిల్లా వంటకాలండి ఇవి. అందుకే అన్నాను నేను, పల్లెటూరి రుచులు, పల్లెటూరి అందాలు. కూర అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా రుచిగా, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా తెల్ల వంకాయలు చీరికలు చేసుకొని అందుట్లో ఉప్పు నీటిలో వేసుకోవాలండి. నల్లబడకుండా ఉండాలంటే కూర ఉడికేటప్పుడు వేసుకోవాలి అవి. ఉల్లిపాయ ముద్ద అయితే ఇలా ఫ్రై అవ్విందండి, ఫ్రై అవుతూ ఉంది. మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముద్ద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక అందుట్లో పీత ముక్కలన్నీ వేసేసుకోవాలి. పీతలు నీట్గా క్లీన్ చేసి ఇలా కట్ చేసుకుని అందుట్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అందుట్లోనే మురుముప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు, పసుపు వేసుకోవాలండి. పులుసుకి కళ్ళుప్పు అయితే బాగుంటుంది. ఇలా కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువే పడుతుందండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పీతల పులుసు. రొంప, దగ్గు, జ్వరము, పడిసం పట్టినప్పుడు ఇలా పీతల పులుసు తింటే ఉంటుంది. అబ్బా చెప్పొద్దు, ఈజీగా తగ్గిపోతుందండి. రొంప అయితే ఈజీగా తగ్గిపోతుంది. పీతల పులుసు డెక్కలు ఉంటాయి కదండి, ఆ డెక్కలు పీల్చేటప్పుడు ఈజీగా రొంప, పడిసమన్నీ తగ్గిపోతాయండి. పులుసు ఇలా పిసికి పోసుకోవాలి. చింతపండు పులుసు, చింతపండు పులుసు వేసేసాక అందుట్లో కొత్తిమీర ఇలా కాళ్ళతో ఇలా గిల్లేసి అందుట్లో వేసేసుకోవాలండి. కాళ్ళతోటి వేసుకోవాలి. సరిపడా పులుసు పోసేసుకోవాలండి. సరిపడా పులుసు పోసుకుని చూడండి, కరెక్ట్గా సరిపోయింది పులుసు. ఇలా ఈ పులుసులో బాగా ఉడికితేనే ముక్క కూర టేస్ట్ వస్తుంది. పులుసు ఫేమస్ అండి, పీతల పులుసు ఫేమస్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. మీకు కనుక పీతలు అందుబాటులో ఉంటే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ చేయండి. ఇవైతే వంకాయ ముక్కలు పైన వేసేసుకోవాలండి. పైన వేసుకుని వాటితో పాటు ఉడికించుకోవాలి. కూర అయితే అద్దరిందండి, చాలా బాగుంది. రైస్, రోటీ, చపాతీకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్ మాకెంతో అమూల్యం. ఇప్పుడు అందుట్లో కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సూపర్గా ఉంది పులుసు అయితే. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే అది మీకు తెలియదు కాబట్టి ఎలా చేయాలన్నది స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ కొత్తిమీర వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. కొత్తిమీర వేస్తూనే ఉండాలండి. ఉడికేంత వరకు, లాస్ట్ వరకు కూడా కొత్తిమీర కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.